హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సైన్స్లోని చాప్టర్ సింథటిక్ ఫైబర్స్ అండ్ రెజిన్స్ గురించి తెలుసుకుందాము. సింథటిక్ ఫైబర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫైబర్స్, ఏవైతే మ్యాన్ తయారు చేస్తాడో వీటిని సింథటిక్ ఫైబర్స్ అని అంటారు. మనం ఏమైతే క్లాత్స్ యూస్ చేస్తామో అవి ఫ్యాబ్రిక్స్ నుంచి వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్స్లో ఫైబర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఫైబర్స్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇవి న్యాచురల్ ఫైబర్స్ అన్నా కావచ్చు, లేకపోతే సింథటిక్ ఫైబర్స్ అన్నా కావచ్చు. న్యాచురల్ ఫైబర్స్ అనేవి ప్లాంట్స్ నుంచి లేదా యానిమల్స్ నుంచి వస్తాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కాటన్, ఊల్, సిల్క్ ఇలాంటివన్నీ న్యాచురల్ ఫైబర్స్. అండ్ సింథటిక్ ఫైబర్స్ని మ్యాన్ తయారు చేస్తున్నాడు కాబట్టి వీటిని మ్యాన్ మేడ్ ఫైబర్స్ అని అంటారు. ఈ చాప్టర్లో మనం సింథటిక్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది ఒక చైన్ చిన్న చిన్న బీట్స్తో జాయిన్ అయి ఉన్నట్టు మనం క్లియర్గా చూడొచ్చు. అలానే సింథటిక్ ఫైబర్స్ కూడా ఇలాంటి చైన్ ఆఫ్ స్మాల్ యూనిట్స్తో ఫామ్ అయి ఉంటుంది. కాబట్టే దీన్ని పాలిమర్ అని అంటారు. అంటే చిన్న చిన్న యూనిట్స్ అన్నీ కంబైన్డ్ అయ్యి ఒక లార్జ్ యూనిట్ ఫామ్ అయితే దాన్ని పాలిమర్ అని అంటారు. ఈ పాలిమర్ అనేది ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. పాలీ అంటే మెనీ, మర్ అంటే పార్ట్ ఆర్ యూనిట్. మెనీ పార్ట్స్ కలిపి ఒక సింగిల్ యూనిట్ అవుతుంది కాబట్టి దీన్ని పాలిమర్ అని అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా నేచర్ నుంచి వచ్చే ఫైబర్ వచ్చేసి కాటన్. కాటన్ అనేది కూడా ఒక పాలిమర్ ఆఫ్ సెల్యులోజ్. సో ఈ సెల్యులోజ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్ నుంచి తయారవుతుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్ ఒక పాలిమర్ని తయారు చేస్తాయి. దాన్నే సెల్యులోజ్ అని అంటారు. ఈ సెల్యులోజ్ అనేది కాటన్లో ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్. ఇప్పుడు మనం సింథటిక్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి రేయాన్. సిల్క్ ఫైబర్ అనేది సిల్క్ వామ్ నుంచి వస్తుంది, అంటే పట్టు పురుగు నుంచి వస్తుంది. ఇది ఫస్ట్ చైనాలో డిస్కవర్ చేశారు. కానీ ఈ ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీగా ఉంటుంది, సిల్క్. సో చాలా ప్రయత్నాలు చేసి ఆర్టిఫిషియల్ సిల్క్ తయారు చేయడానికి చాలామంది సైంటిస్ట్ కష్టపడ్డారు. ఎట్ లాస్ట్ 19th సెంచరీలో సైంటిస్ట్ ఈ ఆర్టిఫిషియల్ సిల్క్ని తయారు చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. ఇది వుడ్ పల్ప్ నుంచి తయారు చేశారన్నమాట, అంటే చెక్క గుజ్జు నుంచి తయారు చేశారు. దీన్నే రేయాన్ ఆర్ ఆర్టిఫిషియల్ సిల్క్ అని అంటారు. మీకు డౌట్ రావచ్చు, వుడ్ పల్ప్ అనేది న్యాచురలే కదా, మరి ఇది ఆర్టిఫిషియల్ లేదా సింథటిక్ ఫైబర్స్లో ఎందుకు వచ్చింది అని. వుడ్ పల్ప్ అనేది న్యాచురలే, కానీ వుడ్ పల్ప్ నుంచి ఈ ఆర్టిఫిషియల్ సిల్క్ని తయారు చేసింది మ్యాన్ కాబట్టి దీన్ని సింథటిక్ ఫైబర్స్లో ఇంక్లూడ్ చేశారు. ఇది సిల్క్ కన్నా చాలా చీపర్గా ఉంటుంది అండ్ దీన్ని సిల్క్ ఫైబర్స్ లాగా కూడా చేయొచ్చు. ఇది వెరైటీ ఆఫ్ కలర్స్లో డై కూడా చేయొచ్చు. సో ఇది కాటన్తో మిక్స్ చేసి బెడ్షీట్స్ని తయారు చేస్తారు, లేదా ఊల్తో మిక్స్ చేసి కార్పెట్స్ని కూడా తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నైలాన్. నైలాన్ అనేది కూడా ఇంకొక మ్యాన్ మేడ్ ఫైబర్ అన్నమాట. ఇది 1931లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది కోల్ నుంచి, బొగ్గు నుంచి, వాటర్ నుంచి, ఇలాంటి వాటి నుంచి తయారు చేసేవాళ్ళు. సో ఇది చాలా ఎలాస్టిక్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా వాష్ చేయొచ్చు. సో ఇది చాలా పాపులర్ అయింది క్లోత్స్ తయారు చేయడానికి. అండ్ ఈ నైలాన్తో యూజ్ చేసి మన డే టు డే లైఫ్లో సాక్స్, రోప్స్, బెల్ట్ సీట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, కర్టెన్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తారు. ఈ నైలాన్ అనేది స్టీల్ వైర్ కన్నా చాలా స్ట్రాంగర్గా ఉంటుంది. సో ఇది పారాషూట్స్ తయారు చేయడానికి, లేదా రాక్స్ క్లైంబ్ చేయడానికి ఏవైతే రోప్స్ వాడతారో ఈ రోప్స్ తయారు చేయడానికి కూడా నైలాన్ అనేది వాడతారు. పాలిస్టర్. సో ఇక్కడ మనకి పేరులోనే తెలుస్తుంది, పాలిస్టర్ అంటే పాలీ ప్లస్ ఈస్టర్, అంటే మెనీ యూనిట్స్ ఆఫ్ ఈస్టర్ చైన్స్ ఉంటే దాన్ని పాలిస్టర్ అని అంటారు. ఈ ఈస్టర్స్ అనేవి కెమికల్స్ మాట, ఇసాయో ఫ్రూట్ లైక్ స్మెల్, వీటిని పాలిస్టర్స్ అని అంటారు. ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి పాలికాట్, పాలీవూల్, టెరాకాట్ ఇలాంటి పేర్లతో అమ్ముతారన్నమాట. సో పాలికాట్ అంటే మనం గెస్ చేయొచ్చు, పాలిస్టర్ ప్లస్ కాటన్. పాలీవూల్ అంటే పాలిస్టర్ ప్లస్ ఊల్, ఇలా మిక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతారనమాట. ఈ పాలిస్టర్ అనేది ఈజీగా ముడతలు పడిపోదు. సో అది ఈజీగా వాష్ చేయొచ్చు అండ్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టెరిలిన్ అనేది ఒక పాపులర్ పాలిస్టర్. ఇది చాలా ఫైన్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేది పెట్. పెట్ అంటే పాలీఇథిలిన్ తెరాప్టలేట్, ఫెమిలియర్ వర్డ్. ఎందుకనంటే మనం పెట్ బాటిల్స్ వాడుతున్నాం, ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తాం కదా. సో పెట్ అంటే పాలీఇథిలిన్ తెరాప్టలేట్ అన్నమాట. ఇది మన వాటర్ బాటిల్స్, యుటెన్సిల్స్, వైర్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి యూస్ చేస్తారు. యాక్రెలిక్.
సో మనం వింటర్లో స్వెటర్స్, షాల్స్, బ్లాంకెట్స్ ఇలాంటివి వాడతాం కదా. చాలా వరకు ఇవి న్యాచురల్గా వచ్చిన ఊల్ నుంచి తయారైనవి కాదు. ఎందుకనంటే ఊల్ చాలా కాస్ట్లీ. సో ఆర్టిఫిషియల్గా ఊల్ని రిసెంబుల్ చేసే మెటీరియల్ వచ్చేసి యాక్రిలిక్. ఇది వెరైటీ ఆఫ్ కలర్స్లో ఉంటుంది. ఇది చాలా మన్నికైనవి, ఇంకా ఎఫోర్డబుల్, అంటే ఎవరన్నా కొనగలరు. సో ఇది ఏవైతే సింథటిక్ ఫైబర్స్ ఉన్నాయో అవి న్యాచురల్ ఫైబర్స్ కన్నా ఎక్కువ పాపులర్. ఎందుకనంటే న్యాచురల్ ఫైబర్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, అందరూ ఎఫర్ట్ చేయలేరు వాటిని కొనటానికి. సో ఈ సింథటిక్ ఫైబర్స్ అని పెట్రోలియం ఆరిజిన్ ఉన్న రా మెటీరియల్స్తో తయారు చేయబడతాయి కాబట్టి వీటిని పెట్రోకెమికల్స్ అని అంటారు. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సింథటిక్ ఫైబర్స్ని ఏవైతే మనం కాల్చినప్పుడు వాటి బిహేవియర్ న్యాచురల్ ఫైబర్స్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ మాట. ఎందుకనంటే ఈ సింథటిక్ ఫైబర్స్ ఉన్న క్లాత్స్కి మంట అంటిందనుకోండి, ఈ ఫ్యాబ్రిక్ అనేది మొత్తం కరిగిపోయి మన బాడీకి స్టిక్ అయిపోతుంది అన్నమాట, ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళకి. సో ఈ సింథటిక్ క్లాత్స్ అనేవి కిచెన్లో కానీ ల్యాబొరేటరీలో కానీ ఇలాంటి ప్రదేశాల్లో వాడకూడదు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్. మనం వానపడ్డప్పుడు మనం కామన్గా యూజ్ చేసేది గొడుగు. సో ఈ గొడుగు కూడా ఒక సింథటిక్ ఫైబర్తో తయారు చేయబడి ఉంటుంది. ఎందుకనంటే ఇవి ఈజీగా డ్రై అప్ అయిపోతాయి, డ్యూరబుల్గా ఉంటాయి, అంటే మన్నికైనవి, తక్కువ కాస్ట్లీ ఉంటాయి, ఈజీగా అవైలబుల్ ఉంటాయి, మనం మెయింటైన్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్లాస్టిక్ అనేది కూడా ఒక పాలిమర్. ఇది ఐదర్ లీనియర్ చైన్స్లో కానీ లేకపోతే క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్స్లో కానీ ఉంటుంది. సో ప్లాస్టిక్ అనేది ఈజీలీ మోల్డబుల్ కాబట్టి మనం దీన్ని చాలా ఫామ్స్లో చూస్తాము. ఈ పిక్చర్లో చూడండి, ఈ అన్నిట్లో ఉన్నది ప్లాస్టికే, కానీ ఇది మోల్డబుల్ కాబట్టి మనకి ఏ ఫామ్లో కావాలంటే ఆ ఫామ్లో దీన్ని మోల్డ్ చేసుకోవచ్చు. పాలిథిన్ అనేది మనకు మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్. ఇది మనం కామన్గా పాలిథిన్ బ్యాగ్స్ ఇవన్నీ మనం డే టు డే లైఫ్లో యూస్ చేస్తాం కదా, ఇది తయారు చేయడానికి యూస్ చేస్తారు. సో కొన్ని ప్లాస్టిక్ ఆర్టికల్స్ని మనం ఈజీగా బెండ్ చేయగలము, కొన్ని బ్రేక్ చేయగలము. కొన్ని ప్లాస్టిక్స్కి హాట్ వాటర్ యాడ్ చేసినప్పుడు అవి డీఫామ్ అయిపోతాయి, వాటి షేప్ అవి కోల్పోతాయి అన్నమాట. సో ఏవైతే ప్లాస్టిక్స్ హీట్ చేయటం వల్ల వాటి షేప్ని కోల్పోతాయో వాటిని థర్మోప్లాస్టిక్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి టాయ్స్, కోమ్స్, కంటైనర్స్, ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ కొన్ని ప్లాస్టిక్స్ ఏమైతే అంటే ఒక్కసారి మోల్డ్ చేశాక వాటిని హీట్ చేయటం వల్ల సాఫ్టెన్ అవ్వవు, వీటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బేక్లైట్, ఇంకా మెలమైన్. బేక్లైట్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇది ఎలక్ట్రికల్ స్విచెస్, హ్యాండిల్స్ ఆఫ్ యూటెన్సిల్స్, అంటే గిన్నెల యొక్క హ్యాండిల్స్ చేయడానికి యూజ్ చేస్తాము. మెలమైన్ అనేది ఒక వర్సటైల్ మెటీరియల్. ఇది ఫైర్ని రెసిస్ట్ చేస్తుంది, హీట్ని బెటర్గా టాలరేట్ చేస్తుంది అన్నమాట వేరే ప్లాస్టిక్స్తో పోలిస్తే. సో ఇది ఫ్లోర్ యొక్క టైల్స్, కిచెన్ వేర్, ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఫైర్ని రెసిస్ట్ చేయగలవో అవన్నీ మెలమైన్తో తయారై ఉంటాయి. సో ప్లాస్టిక్స్ అనేవి 2 టైప్స్, థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. థర్మోప్లాస్టిక్స్ అనేవి హాట్ వాటర్ లేదా హీట్ యాడ్ చేస్తే వాటి షేప్ని అవి కోల్పోతాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ మాత్రం ఒకసారి మోల్డ్ చేశాక హీట్ చేయటం వల్ల వాటి షేప్ ఏమాత్రం మారదు. సో ప్లాస్టిక్ యాజ్ అ మెటీరియల్ ఆఫ్ చాయిస్. ప్లాస్టిక్ని మనం ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నామంటే దాని లైట్ వెయిట్, లోవర్ ప్రైస్, గుడ్ స్ట్రెంగ్త్ అండ్ ఈజీ హ్యాండ్లింగ్. ఇది మెటల్స్ కన్నా లైట్గా ఉంటుంది కాబట్టి వీటిని కార్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంకా స్పేస్ క్రాఫ్ట్స్లో కూడా వాడుతున్నారు. ప్లాస్టిక్ ఈజ్ నాన్ రియాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఐరన్ బాక్స్ ఒకటి తీసుకుంటే దీన్ని ఎయిర్ కానీ మాయిశ్చర్ కానీ ఎక్స్పోజ్ చేస్తే అవి రస్ట్ అవుతాయి, కానీ ప్లాస్టిక్ అసలు కరోడ్ అవ్వదు, అలాంటి రియాక్షన్స్ ఏం జరగవన్నమాట, అది రస్ట్ పట్టదు. సో ఇది వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం, ఇంక్లూడింగ్ కెమికల్స్ కెన్ ఆల్సో బీ స్టోర్డ్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్. ప్లాస్టిక్స్ ఆర్ పూర్ కండక్టర్స్. ఇందాక మనం తెలుసుకున్నాము కొన్ని ప్లాస్టిక్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అందుకే ఇలా ఎలక్ట్రిక్ వైర్స్ కవరింగ్ ఉంటుంది చూడండి, మన వైర్స్ చుట్టూరు ఉండే కవరింగ్, ఇంకా స్క్రూ డ్రైవర్స్ యొక్క హ్యాండిల్స్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్స్తోనే తయారై ఉంటాయి. ప్లాస్టిక్స్ అనేవి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వీటిని ఎక్కడెక్కడ వాడతారంటే ట్యాబ్లెట్స్ని ప్యాక్ చేయడానికి, గ్లౌస్ తయారు చేయడానికి వీటికి యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో మైక్రోవేవ్ ఓవెన్స్లో కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ కుక్వేర్ వాడతారు. టెఫ్లాన్ అనేది ఒక స్పెషల్ ప్లాస్టిక్, దానికి ఆయిల్ అండ్ వాటర్ స్టిక్ అవ్వవు, సో వీటిని నాన్ స్టిక్ ప్యాన్స్ కింద యూజ్ చేస్తాము. ఫైర్ ప్రూఫ్ ప్లాస్టిక్స్ అంటే
ఏవైతే ప్లాస్టిక్స్ ఫైర్ని క్యాచ్ చేయవో వాటిని ఫైర్ ప్రూఫ్ ప్లాస్టిక్స్ అని అంటారు. ఇవి ఫైర్మెన్ యొక్క యూనిఫామ్ కోటింగ్ వచ్చేసి దీంతో ఉంటుంది. అది మెలమైన్ ప్లాస్టిక్ మాట. ప్లాస్టిక్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో మెటీరియల్ విచ్ గెట్స్ డీకంపోజ్ త్రూ న్యాచురల్ ప్రాసెస్. ఏవైతే మెటీరియల్స్ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా విచ్ఛిన్నం చెందుతాయో వాటిని బయోడిగ్రేడబుల్ అని అంటారు. ఏవైతే అలాగా విచ్ఛిన్నం చెందవో వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ అని అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన టేబుల్లో మనం పేపర్, వెజిటబుల్ ఫ్రూట్స్ 1 to 2 వీక్స్లో డిగ్రేడ్ అయిపోతాయి. పేపర్ 10 to 30 days తీసుకుంటుంది. కాటన్ క్లాత్ 2 to 5 months, వుడ్ 10 to 15 years అండ్ ఉలెన్ క్లాత్స్ 1 year. ఇవన్నీ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ మాట. ఇక్కడ చూడండి, టిన్, అల్యూమినియం, మెటల్ క్యాన్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ సెవరల్ ఇయర్స్ తీసుకుంటాయి. ఇవన్నీ నాన్ బయోడిగ్రేడబుల్. సో మనం వేస్ట్ని కలెక్ట్ చేసినప్పుడే బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కింద కలెక్ట్ చేసి వాటిని సపరేట్గా డిస్పోజ్ చేయాలి. సో ఇప్పుడు ప్లాస్టిక్ని తగ్గించి జూట్ బ్యాగ్స్ ఇంకా కాటన్ బ్యాగ్స్ యూజ్ చేయాలన్నది చాలా చోట్ల మనకి ప్రచారం కూడా చేస్తున్నారు. ఎందుకనంటే ఈ ప్లాస్టిక్ అంతా ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మన ప్రిన్సిపల్ 5R అయి ఉండాలి. అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అండ్ రెఫ్యూజ్. మనం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. సో హియర్స్ ఆ ఫేవరెట్ పార్ట్, కీవర్డ్స్. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్: యాక్రిలిక్, ఆర్టిఫిషియల్ సిల్క్, నైలాన్, ప్లాస్టిక్, పాలిస్టర్, పాలిమర్, పాలిథిన్, రేయాన్, సింథటిక్ ఫైబర్స్, టెరిలిన్, థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. థ్యాంక్ యూ.